ఓట్ల చోరీ నిజంగానే జరిగిందా? దాని వెనకాల ఉంది ఎవరు? అయితే వీటి గురించి వివరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఓట్ల చోరీ జరిగింది అని విపక్షం ఆందోళనలు చేస్తుంది. దాని వెనకాల విదేశాలు ఉన్నాయని మన పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు. అదే సందర్భమైన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయంగానే ఆయన ఒక స్పీచ్లో మాట్లాడుతూ తాము గెలిస్తే వారు గెలిచినట్టు న్యాయం ఉందన్నట్టు, తాము ఓడిపోతే అది ఓట్ల ట్యాంపరింగ్లో ఓట్లు చోరీ అయినట్టు. అయితే మొన్నటిదాకా చూసుకున్నట్టయితే మనకి ఈవీఎం మిషన్లు అయితేనేమో ట్యాంపరింగ్ జరిగినట్లు, అదే బ్యాలెట్లు అయితే రిగ్గింగ్ జరిగినట్లు అన్నట్టుగా వీళ్ళు కొత్తగా సృష్టిస్తున్నారు. అయితే ఇది కూడా ఒక ట్యాంపరింగ్కి కథనేనా? ఇలాంటివి చెయ్యొచ్చా? తమకొక న్యాయం మాకొక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇందులో భాగంగానే మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ ఏకంగా ఈసీల మీదకే దాడికి దిగిండు. అంతకుముందు చూసుకున్నట్టయితే మొన్నటి వరకు జగన్ విషయానికి వస్తే ఈవీఎంల మీద చూసుకుంటే ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పాడు. ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు చూస్తేనేమో బ్యాలెట్లలో కూడా రిగ్గింగ్ జరిగింది అని చెప్పి ఏడ్చి చేస్తున్నాడు. ఇంకా వీళ్ళు ఇద్దరు పరిస్థితి చూస్తుంటే విదేశాలు అంతర్గతాలతో కలిసి వాళ్ళు వాడుకున్నట్లుగా తెలుస్తుంది. దేశ పురోగతి నిర్మించడానికని చెప్పేసి వీళ్ళని నియంత్రించడానికి అంతర్గతం వాళ్ళు ఇక విదేశీలతోటి చేతులు కలిపినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సాక్ష్యాలు ఏంటి అంటే రాహుల్ గాంధీకి విదేశీ నుంచి మన దేశానికి కుట్రపరిచే వాళ్ళకు జత కలిసినట్టుగా, అలానే వాళ్ళు వీళ్ళు కలిసి దేశానికి ఏదో చేసేటట్టుగానే కనిపిస్తున్నారు. ఇంకా వాళ్ళకి అంతర్గతీయులే సహాయం చేస్తున్నారు. ఇంకా అమెరికా నుంచి పెట్టుబడులు కాస్త ఇక్కడ మనకి దేశానికి కుట్రపూరితంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు నిజంగానే ఈ ట్యాంపరింగ్ జరిగిందా అంటే దానికి ఇంతవరకు సాక్ష్యాలు కూడా బయటికి పడలేదు. ఇంకా రాహుల్ గాంధీ విషయానికి వస్తే విదేశాలు అంతర్గతాలు కలిస్తే ఏం జరుగుతుంది? అసలు దేశానికి కుట్రపూరితమే మిగులుతుంది అనే విషయానికి ఇంకా స్పష్టత అర్థమవుతలేదని వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారన్నమాట.